ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ప్రియమైన వర్లరా, మరి యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వర్లరా, తనకి తన యొక్క పరిస్థితి, అంటే తను ప్రార్థన చేసేటప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నేను పాతాళ గర్భములో ఉండి కేకలు వేస్తున్నాను, అగాధ సముద్ర గర్భములో నేను పడవేసి ఉన్నాను అంటూ ఇట్లాగా ఎంతో ఉపద్రవములో, తన ప్రాణము మూర్ఛిల్లిపోతున్న పరిస్థితుల్లో, తన ప్రాణము కోపములో ఉన్న పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు ఘనమైన కార్యములు చేయువాడని తను తలుచుకుంటున్నాడు. చూడండి, దేవుని యొద్దే రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చేప కడుపులోంచి ఎవరు రక్షించగలుగుతారు? ఎందుకంటే తను చేప కడుపులో ఉన్నాడని చెప్పి ఎవరికి తెలుసుద్దండి? ఎవరికి తెలియదు. పడవ నడిపేవారు, పడవలో ఉన్నవారు, వారు యోనాని సముద్రములో పడవేశారు. దేవుడు ఒక చేపను నడిపించి యోనాని మింగేలా చేశాడు. యోనా చేప కడుపులో ఉన్నాడు. చూడండి, చేప కడుపులో ఉన్న యోనా అరిగిపోకుండా, చనిపోకుండా అలా బ్రతికున్నాడంటే దేవుని యొక్క కృపే, దేవుని యొక్క కాపుదల. దేవుడు యోనాను రక్షించాడండి. అందుకనే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తున్నాడు. తను ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అలా ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు. ప్రియమైన వర్లారా, ఎందుకంటే దేవుడు రక్షించువాడు, కాపాడువాడు, భద్రపరుస్తువాడు అని యోనాకు తెలుసు. యోనా చేసిన ప్రార్థన చూడండి, చేప కడుపులోంచి అతన్ని బయటికి తీసుకొచ్చిందని. దేవాది దేవుడు ఆ మత్స్యమునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ చేపకి ఆర్డర్ ఇస్తాడో యోనాన్ని మరలా నేల మీద కక్కి వేస్తుంది. ప్రియమైన వల్ల సజీవంగానే బయటకు వస్తాడు. మరి ఎప్పుడైతే యోనా ఏ మాట అయితే విన్నాడో దేవుని ద్వారా, మరలా ఆ మాట ప్రకారము చేస్తూ ఉంటాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేయటం మాత్రం మరవద్దు. ప్రార్థన మనల్ని రక్షిస్తుందండి. ప్రార్థన మనకున్న పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన దేవుని ద్వారా ఒక కార్యమును చేస్తుందండి. కావున ఈ భూమి మీద ఉండి మనము ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ఆకాశము నుండి మనకు సహాయము చేస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధమైన స్థలములోంచి ఆయన మనకు సహాయము చేస్తాడు. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని యోనాకి దేవుడు సహాయము చేసి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.